ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా చాలా పిలిచి ఏం చేసినాడా అంటే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఒక మాట వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎంతనా 20,000 కోట్ల 30,000 కోట్లు పెడితే అయిపోద్ది పెద్ద విషయమా నాకు అనగానే వీళ్ళు మనోళ్ళందరూ బాణసంచాలు వేసిళ్ళు పాలాభిషేకాలు చేసిళ్ళు ఆర్టీసీ విలీనం చేస్తారని చెప్పారు. గవర్నర్ దగ్గర ఫైల్ పంపితే అది ఆగిపోయి పూర్తిగా దాని యొక్క చట్టబద్ధత లేకుండా చేయడం జరిగింది సార్. అంటే సార్ కూడా తెలుసు ఇది కాదు, ఇది పోదు, దీన్ని ఎట్లా చేయొచ్చని ఒక ఆలోచన ఉంటుంది. కానీ దాన్ని పూర్తి మరి ఇప్పుడు నిజంగా ప్రేమ ఉన్నోడైతే కంప్లీట్ చేయాలి కదా, చేయకపోయా. ఇప్పుడు వాళ్ళ సమస్యలు అట్నే పెండింగ్ పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, సంవత్సరం కూడా మా సమస్యలు పట్టించుకుంటలేవు అని చెప్పేసి అమ్మే నోటీస్ ఇచ్చారు. దేని కారణంగా వీళ్ళ సమస్యలు తీర్చాలి, ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తాను దాన్ని ఆపుకోవాలి, మాకు గవర్నమెంట్ విలీనం చేసుకోవాలి, మాకు అన్నీ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులకు ఉన్నదో అవన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి రకరకాల సమయంలో ఇస్తున్నారు.